అబ్బా! రైలు కదిలింది. హమ్మయ్యా! ఇక నా ప్రయాణం మొదలైనట్టే. చూశారా, ప్రపంచయాత్రకు బయల్దేరాను. నాలో నాకు ఎంత గర్వంగా ఉందో. ఇక నన్నాపేవాళ్ళెవరూ లేరు. చూడండి, నేను చాలా తెలివైనవాడిని. డబ్బులు ఊరికే ఖర్చు పెట్టను. కాని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఈ ప్రయాణం చాలా దూరం కదా, ఇరుకిరుకుగా ఎందుకు వెళ్ళాలి? హాయిగా సౌఖ్యంగా వెళ్ళొచ్చు అని ఆలోచించి ఆ గార్డు చేతిలో ₹1 పెట్టానంతే. అదొక అద్భుతమైన పెట్టుబడి అనిపించింది నాకు. అనుకున్నట్టే అయ్యింది. నా పథకం ఫలించింది. ఈ పెట్టెంతా ఇప్పుడు నాదే, నా సొంత రాజ్యం. ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో. అబ్బా! నా తెలివికి నేనే మురిసిపోయాను. అంతా బాగుందనుకుంటున్న సమయంలో నా ప్రశాంత సామ్రాజ్యంలోకి ఎవరో వస్తున్నారు. అది నలుగురు, అది నా సొంత పెట్టెలోకి. ₹1 పెట్టుబడి పెట్టి నేను సంపాదించుకున్న నా రాజ్యంలోకి రావడానికి వీళ్ళకెంత ధైర్యం! అసలిది నిజమేనా అనిపించింది ఒక్క క్షణం. నేను వెంటనే రంగంలోకి దిగాను. అబ్బాయ్, మీకు తెలియదేమో, ఇది సెకండ్ క్లాసు. ఇందులో ఎక్కకూడదు, జుల్మానా వేస్తారు. దయచేసి అవతలికి వెళ్ళండి అని నా గంభీరమైన తెలుగులో చెప్పాను. నా భాషా పటిమ చూసి వాళ్ళు భయపడి పారిపోతారనుకున్నా. కాని వాళ్లేమో నా మాటలనస్సలు పట్టించుకోలేదు. పైగా నన్నే ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. సరే, నా వాదన పని చెయ్యలేదు. గార్డుని పిలిస్తే వాడు కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదని నాకర్థమైపోయింది. చూడండి, పోరాటంలో గెలవలేనప్పుడు ఒక గొప్ప సైనిక వ్యూహంలా గౌరవంగా వెనక్కి తగ్గడం కూడా తెలిసుండాలి. అదే నేను చేశాను. అయితే ఆ వచ్చిన నలుగురిలో ఒక్కడే లోపలికొచ్చాడు. మిగతా వాళ్ళతన్ని సాగనంపడానికి వచ్చినట్టున్నారు. హమ్మయ్య, ఒక్కడే కదా, పర్లేదు అనుకున్నా. కాని ఏంటో, అతను లోపలికి రాగానే ఆ గదిలో అంతా నిశ్శబ్దంగా ఏదోలా అయిపోయింది. నేనా కొత్త సహచరుడని అంచనా వేయడం మొదలుపెట్టాను. అతను ఏదో మాటలు కలపాలని చూశాడు. కానీ అతని మొదటి మాట వినగానే నా గుండె జారిపోయింది. అయ్యబాబోయ్, ఇతను నేననుకున్నట్టు మామూలు మనిషి కాదు. అతని చూపు, అతని మాట నేను ఊహించిన దానికంటే చాలా పదునుగా ఉన్నాయి. నన్ను పూర్తిగా చదివేస్తున్నాడు అనిపించింది. అంతే, అతను నా కథ మొత్తం చెప్పేస్తున్నాడు. ఒక షెర్లాక్ హోమ్స్లాగా నా పెట్టె చూసి నేను పల్లెటూరివాణ్ణని, నా వాదన చూసి నేనెప్పుడూ సెకండ్ క్లాస్ ఎక్కలేదని, నా జుట్టు కత్తిరింపు చూసి నేను చాలా దూరం వెళ్తున్నానని, చివరికి నేను ఇంట్లో చెప్పకుండా పారిపోయొస్తున్నానని కూడా చెప్పేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నా బండారం మొత్తం బయటపడిపోయింది. అసలు అతనికి ఇవన్నీ ఎలా తెలిసాయి? నాపై ప్రాణాలు పైనే పోయాయి. జీవితంలో ఇంతమందిని చూశాను, కాని ఇలాంటివాడిని ఎప్పుడూ చూడలేదు. ఒక అపరిచితుడు నన్ను ఇంతలా అర్థం చేసుకోవడమా? నేను పూర్తిగా నిశ్చేష్టునైపోయాను. వెంటనే నా మనసులో భయం మొదలైంది. అయ్యో, ఇతనగానే మా ఇంటికుత్తరం రాశాడంటే, నా సంగతి మా వాళ్లకి తెలిసిపోతే నా ఈ గొప్ప సాహసయాత్ర ఇక్కడితో ఆగిపోయినట్టే కదా? నా బండారం బయటపడిపోయింది. ఇక ఈ భయంకరమైన తెలివైన మనిషితో మాట్లాడటమంత మంచిది కాదు. చాలా ప్రమాదం. అందుకే ఒక కొత్త వ్యూహం పన్నాను. అదేంటంటే, నిద్రపోతున్నట్టు నటించడం. అవును, అదే ఇప్పుడు నన్ను కాపాడుతుంది. అనుకున్నదే తడవుగా నేను కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయా. అతనింకా ఏవో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. కాని నేను ఆ ఊ అని ఒకే ఒక్క మాటతో సమాధానమిస్తున్నా. నా నటన చూసి అతను నన్ను వదిలేస్తాడనే నా ఆశ. నేను నా పక్క సర్దుకుంటుంటే అతను నా బొంతను చూసి ఎంత వెటకారంగా మాట్లాడాడో తెలుసా? ఆ బొంతను జాగ్రత్తగా కాపాడుకో, ఇంగ్లాండ్లో జమీందార్ల దగ్గరగూడా ఉండవు అంటాడు. ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. ఎంత అవమానం! అతనొక దొంగాని నాకు పూర్తిగా అర్థమైపోయింది. నేను నిద్ర నటిస్తున్నాగూడా నా మనసంతా నా సామానుమీదే ఉంది. మధ్య మధ్యలో కళ్ళు తెరిచి నా మడతమంచం, నా నీళ్ల చెంబు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను. వాడు ఏదో ఒకటి దొంగిలిస్తాడని నాకు ఖచ్చితంగా తెలుసు. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే వాడు లేడు. ఎక్కడ దిగిపోయాడో ఏమో కాని పెట్టెలో లేడు. వెంటనే నా సామాను చూసుకున్నా. అన్నీ భద్రంగా ఉన్నాయి. అప్పుడుగాని నా ప్రాణం కుదుటపడలేదు. హబ్బా, శని విరగడైంది అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ పెట్టె మొత్తం నాదే, ప్రశాంతంగా ఉంది. సరే, ఇప్పుడు నా చుట్టూ ఏముందో చూద్దామని బయల్దేరాను. అప్పుడు కనిపించింది పెట్టె చివరున్న గది. అదేంటో చూడాలని చాలా ఆత్రంగా అనిపించింది. ఆ తలుపు మీద లాబెటరీ అని రాసుంది. ఏంటో ఇదని లోపలికి వెళ్ళి చూస్తే అద్భుతం! ఎంత శుభ్రంగా ఉందో ఆ గది. అందులో ఒక అందమైన ఇత్తడి బేసిన్, ఒక గుర్చీ.
నేను వెంటనే అనుకున్నా, ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే మా ఇంట్లో కూడా ఇలాంటిదొకటి కట్టించాలని. అక్కడున్న కుళాయిని తిప్పడానికి ప్రయత్నించా. ఎంత తిప్పినా రావడం లేదు. ఇంకాస్త బలంగా ప్రయత్నిస్తే నా చెయ్యి జారి దానిమీదే పడ్డాను. అంతే, ఒక్కసారిగా నీళ్లు చిమ్మాయి. మొత్తం తడిచిపోయాను. లేచి నిలబడగానే నీళ్లు ఆగిపోయాయి. అప్పుడు తెలిసింది నాకు, దాన్ని తిప్పకూడదు, నొక్కాలని. ఏం మాయో ఇది. ఇక బయటకు చూస్తూ కూర్చున్నాను. ఆ మద్రాసు మహానగరం ఎంత పెద్దదో, అక్కడి ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో అని ఆలోచించడం మొదలుపెట్టాను. అసలీ నగరంలో మనుషులు ఎలా బతుకుతారో నా బుర్రకి అస్సలెక్కలేదు. ఊరు ఎంత పెద్దదంటే ఒక చోటినుంచి ఇంకొక చోటికి వెళ్లాలంటే ప్రయాణం చేసినట్టే ఉంది. మరి ఆఫీసులకి సమయానికెలా వెళ్తారు? బండి ఎక్కితే మైలికొక రూపాయంట. అంటే నెల జీతం మొత్తం ప్రయాణానికే పోతుంది కదా. మరి వాళ్ల భార్యాపిల్లల సంగతేంటి? వాళ్ళు ఏం తింటారు? ఇది నాలాంటి సూక్ష్మబుద్ధికి కూడా అందని ఒక పెద్ద రహస్యం. అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రమైంది. ట్యూటికొరినొచ్చేసింది. నా రైలు ప్రయాణం దాదాపు ముగిసింది. అబ్బా, వాదనలు, తెలివైన మనుషులు, మాయ కుళాయిలు, ఈ చిన్న ప్రయాణంలోనే ఎన్ని వింతలో! మరి ముందు ముందు ఇంకెన్ని చూడాల్సిందో! ఇదంతా చూశాక నాకొకటే ఆశ్చర్యంగా ఉంది. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రతి ప్రయాణం ఇలాగే ఉంటుందా? ఇన్ని వింతలతో, ఇన్ని గందరగోళాలతో నిండి ఉంటుందా?